నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ రోజంతా యంత్రంలా పనిచేస్తున్నా తనకు ఏమాత్రం విలువివ్వని కొడుకు కోడలితో కలిసి ఉండలేక ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆ తల్లి తన నిర్ణయంతో కొడుకు కోడలికి ఎలా బుద్ధి చెప్పింది? కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తయ్య, నేను స్నానం చేసి వచ్చాను. టిఫిన్ రెడీగా ఉంటే నాకు తొందరగా టిఫిన్ పెట్టేయండి. నా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేయండి. ఆఫీస్కి ఆలస్యం అయిపోతుంది అంది సంధ్య. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కోడలికి లంచ్ బాక్స్ పెట్టేసి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని టేబుల్ దగ్గరకు తీసుకెళ్లారు. ప్లేట్లో టిఫిన్ చూడగానే సంధ్య, ఇదేంటి పూరీలు చేశారు? నిన్న రాత్రి చెప్పాను కదా దోశలు చేయమని. మీ దృష్టి ఎక్కడుంటుంది? ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు అంది. ఆ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోడలి ముందు కన్నీళ్లను దాచిపెట్టి, అమ్మా సంధ్య, నాకు కుదరలేదు. నువ్వు రాత్రి చెప్పావు దోశలు కావాలని. దోశలు కావాలంటే నిన్న పొద్దునే పప్పు నానబెట్టాలి, రాత్రికి రుబ్బి పెట్టాలి. అందుకే దోశలు చేయడం కుదరలేదు. రేపటికి దోశలే చేస్తాను, నన్ను క్షమించు. నేను దోశపిండి రెడీ చేయలేదు అనగానే, సర్లే ఏదో ఒకటి పెట్టండి, ఆఫీస్కి టైం అయిపోతుంది. ఇప్పటికే నేను ఆఫీస్కి లేట్ అయిపోయాను. నా లంచ్ బాక్స్ రెడీ చేసుంటే తొందరగా తీసుకురండి అంటూ గబగబా టిఫిన్ చేసేసి తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు వంటగదిలోకి వచ్చి తన కోడలు కోసం రెడీ చేసిన లంచ్ బాక్స్ని తీసుకెళ్లి కోడలికి ఇచ్చారు. కోడలు లంచ్ బాక్స్ తీసుకుని అన్నపూర్ణమ్మ గారితో, అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మీరు చుంటూ లేవగానే తాగడానికి పాలివ్వండి. కుక్కర్లో తన కోసం కిచిడి రెడీ చేయండి. మధ్యాహ్నం నిద్ర లేవగానే తనకి ఆరెంజ్ జ్యూస్ చేసివ్వండి. అందులో ఐస్ వేయొద్దు. ఐస్ వేస్తే తన హెల్త్ పాడైపోతుంది. మధ్యలో ఒకసారి ఒక అరటిపండు తినిపించండి. సాయంత్రం 6 ఉగ్గు తయారు చేసి తినిపించేయండి. మేము ఆఫీస్ నుంచి వచ్చాక పడుకోబోయేటప్పుడు మళ్ళీ కాస్త పాలు తాగించొచ్చు. అన్నట్టు ప్రియని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్లడం మర్చిపోవద్దు. చాలా ఎండగా ఉంటుంది. తన బ్యాగ్ కూడా చాలా బరువుగా ఉంటుంది. తను మోయలేదు కాబట్టి బస్సు దిగగానే తన బ్యాగ్ మీరే మోసుకురండి. నాకు లేట్ అయిపోతుంది, నేను ఇక వెళుతున్నాను. సంజయ్కి లంచ్ బాక్స్లో వెజిటబుల్ సలాడ్ కూడా పెట్టడం మర్చిపోవద్దు, లేకపోతే ఆయన సరిగ్గా భోజనం తినరు అంటూ అన్ని విషయాల్లోనూ ఆర్డర్లు వేసేసి రోజులాగానే తన లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది సంధ్య. కాసేపటికి సంజయ్ కూడా రెడీ అయ్యి బయటకొచ్చాడు. సంజయ్కి టిఫిన్ పెట్టి తన లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి అప్పుడు అన్నపూర్ణమ్మ గారు పూజ చేసుకోవడం మొదలుపెట్టారు. కోడలి సంగతి పక్కన పెడితే కనీసం కొడుకు కూడా తను టిఫిన్ తినేటప్పుడు, అమ్మా నువ్వు టిఫిన్ చేసావా అని కూడా అడగలేదు. అప్పుడే 2 ఏళ్ల చింటూ నిద్రలేచి అమ్మా అమ్మా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అన్నపూర్ణమ్మ గారు హడావిడిగా హారతిచ్చి పూజ అయిపోయింది అనిపించి గబగబా గదిలోకి వెళ్ళి చింటూని చంకనేసుకుని తన ఏడుపు మాన్పించి పాలు తాగిపించారు. అప్పుడే సంజయ్ కూడా టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చింది పని మనిషి. అన్నపూర్ణమ్మ గారు పని మనిషితో, ఈ రోజు నువ్వు తొందరగా వచ్చేసావే, కాసేపు ఆగు, ఇంకా పని అవ్వలేదు. పిల్లల బొమ్మలన్నీ ఇల్లంతా పరిచేశారు అంటూ అన్నపూర్ణమ్మ గారు గబగబా ఇల్లంతా సర్దడం మొదలుపెట్టారు. మేడం, మీరు రోజు ఇలానే చేస్తున్నారు. నాకు పనికి ఆలస్యం అయిపోతుంది. నాకు ఈ ఒక్క ఇల్లే కాదు కదా ఉంది. నేను కూడా 10 ఇళ్లల్లో పనికి వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేయడం మొదలు పెడితే నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక మా ఇంట్లో పని నేను ఎప్పుడు చేసుకోవాలి అంటూ పని మనిషి పని ముగించే తొందరలో ఉంది. అన్నపూర్ణమ్మ గారు ఇల్లంతా సర్దుతున్నారు. పని మనిషి వెనకాల ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తరువాత పని మనిషి ఇల్లంతా తుడిచేసి తన పని ముగించుకొని వెళ్ళిపోయింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు కిచెన్లోకి వెళ్ళి చూసినప్పుడు పాత్రలన్నీ కుప్పగా పడున్నాయి. అన్నపూర్ణమ్మ గారు చింటూకి బొమ్మలిచ్చి కూర్చోబెట్టి పాత్రలు కడగడం మొదలుపెట్టారు. కొన్ని పాత్రలు కడగడం తర్వాత చింటూ ఏడుస్తూ ఉంటే తన దగ్గరకు వచ్చి ఆడిపించడం, మళ్ళీ వచ్చి పాత్రలు కడగడం చేస్తున్నారు. ఆవిడ పాత్రలు కడుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండటంతో
పాత్రలు కడుగుతున్న నీళ్ళన్నీ షింక్ దగ్గర పడుతున్నాయి. నేలంతా తడిసిపోతూ ఉంది. అప్పుడు ఆవిడ కాళ్ళు కూడా జారిపోతున్నాయి. చింటూ నానమ్మ కోసం వంటగదిలోకి వచ్చి ఆ తడి నేలపై నడుస్తూ అప్పుడప్పుడు జారి పడుతున్నాడు. తను ఏడవడం మొదలు పెడుతున్నాడు. మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు చేస్తున్న పనిని ఆపేసి చింటూని ఒళ్ళోకి తీసుకొని ఏడు పాపించడానికి ప్రయత్నిస్తున్నారు. జో కొడుతూ బుజ్జగిస్తున్నారు. అప్పుడే ఆఫీస్ నుంచి సంధ్య ఫోన్ చేసింది. సంధ్య అన్నపూర్ణమ్మ గారికి వీడియో కాల్ చేసి, చింటూ లేచాడా? మీరు వాడికి పాలు తాగిపించారా? చింటూ పాలు తాగడం అయిపోతే స్నానం చేయించండి. స్నానం చేసే ముందు కాస్త ఆయిల్తో మసాజ్ చేయండి. తన చర్మం అంతా పొడిబారిపోతుంది అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు త్వరగా చింటూకి మసాజ్ చేసి కాసేపు ఆడుకోవడానికి వదిలేసి కిచిడీ పొయ్యి మీద పెట్టి చింటూకి స్నానం చేయించడం మొదలుపెట్టారు. చింటూ చాలా నాటి పిల్లాడు. సరిగ్గా స్నానం చేయడు. ఎప్పుడూ అన్నపూర్ణమ్మ గారిని విసిగిస్తూనే ఉంటాడు. స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ అన్నపూర్ణమ్మ గారి మీద పోసేస్తూ ఉంటాడు. ఎలాగో అన్నపూర్ణమ్మ గారు మనవడికి స్నానం చేయించడం పూర్తి చేశారు. అప్పుడే సంధ్య మళ్ళీ ఫోన్ చేసింది. టైం అయింది, మీరు చింటూకి ఫుడ్ తినిపించారా అని అడగగానే అన్నపూర్ణమ్మ గారు సంధ్యతో, ఇప్పుడే చింటూకి స్నానం చేయించానమ్మా, ఫుడ్ రెడీ అవుతుంది, అది రెడీ అయిన వెంటనే నేను తినిపిస్తాను అని బదులిచ్చారు. అప్పుడు సంధ్య వెంటనే వీడియో కాల్ కనెక్ట్ చేసేసి, అత్తయ్య మీరు కిచిడీని ప్యాన్లో ఎందుకు పెట్టారు? అది ఉడకడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? కుక్కర్లో పెడితే త్వరగా అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలానే చేస్తున్నారు. నేను చెప్పినట్టు అస్సలు వినడం లేదు. మీకు ఏది ఇష్టమైతే అది చేసేస్తున్నారు. చింటూకి ఎంత ఆకలేస్తుంది, కుక్కర్లో ఎందుకు పట్టలేదు మీరు అంటూ అన్నపూర్ణమ్మ గారికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా సంధ్య కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది. తను ఫోన్ పెట్టేసేదాకా ఫోన్ కట్ చేయడానికి కూడా వీల్లేదు. కుక్కర్ ఇంకా కడగాల్సిన గిన్నెల్లోనే ఉండిపోయింది. చింటూకి లేట్ అయిపోతుందేమోనని కిచిడీ పాన్లో వేసేశారు అన్నపూర్ణమ్మ గారు. ఆ విషయం చెప్పినా కోడలకు అర్థం కాదు. మళ్ళీ గిన్నెలు కూడా కడగలేదా అని తన మీదే అరుస్తుంది. బహుశా ఎవరో తన క్యాబిన్కి వచ్చి ఉండొచ్చు. అందుకే సంధ్య ఫోన్ కట్ చేసేసింది. అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆవిడ తనని తాను నియంత్రించుకుంటూ అప్పటికే చింటూ ఫుడ్ రెడీ అయిపోవడంతో ఆమె దాన్ని చల్లారబెట్టి చింటూకి తినిపించడం ప్రారంభించింది. పిల్లలు అంత ఈజీగా ఎక్కడ తింటారు? పిల్లలకు భోజనం పెట్టడం అంటే అది పెద్దవాళ్ళకి పెద్ద టాస్కే. ఒక్కచోటే కూర్చుని భోజనం చెయ్యరు. అన్నపూర్ణమ్మ గారు భోజనం అయిపోయే వరకు చింటూ వెంట పరుగులు తీయాలి. ఎలాగోలాగా చింటూ వెంట పరిగెత్తి తనకి భోజనం తినిపించిన తర్వాత అన్నపూర్ణమ్మ గారు అలసిపోయి కాసేపు కూర్చున్నారు. ఇప్పుడు ఆవిడకు కూడా ఆకలేస్తోంది. వంటగదిలో నుంచి భోజనం తెచ్చుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. ఇంకా షింక్లో కూడా కడగాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయి. కొడుకు కోడలు ఎంత సంపాదిస్తున్నా పాత్రలు కడగడానికి మాత్రం పని మనిషిని పెట్టలేదు. ఇల్లు ఊడ్చి తుడవడానికి మాత్రమే పని మనిషి వస్తుంది. అది కూడా తమ కొడుకు చింటూ ఇల్లంతా తిరిగి ఆడుకుంటాడు కాబట్టి. తను మురికిగా ఉన్న నేల మీద ఆడకూడదు కాబట్టి పని మనిషిని పెట్టారు. అన్నపూర్ణమ్మ గారికి ఇంకా 60 ఏళ్లు దాటనే లేదు. కానీ ఆమెకున్న అనారోగ్య సమస్యల వల్ల, ఆ వయసులో చేస్తున్న అధికమైన పనుల వల్ల ఆవిడకి సమయానికంటే ముందే వృద్ధాప్యం వచ్చేసింది. అన్నపూర్ణమ్మ గారు షుగర్ వల్ల తేలిగ్గా అలసిపోయేవారు. ఆవిడకి చాలా త్వరగా ఆకలేసేసేది. ఆవిడకి చాలా నీరసంగా అనిపించేది. ఇంట్లో పనులన్నీ చేయలేకపోయేవారు. కానీ తప్పదు, ఆవిడ బలవంతంగా అన్ని పనులు చేయాల్సి వస్తుంది. అన్నపూర్ణమ్మ గారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకుని చాలా కష్టపడి పెంచి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేసింది. 10 సంవత్సరాల క్రితమే అన్నపూర్ణమ్మ గారి భర్త మరణించారు. అతని మరణం తరువాత సంధ్య ఇంటి కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. చదువుకుని ఉద్యోగం చేసే కోడల్ని తీసుకురావడం అన్నపూర్ణమ్మ గారికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల మాట ఎవరు వింటున్నారు? సంజయ్ మాత్రం చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయే కావాలని పట్టుపట్టాడు. సంజయ్ ఇష్ట ప్రకారమే సంధ్యని ఆ ఇంటి కోడలుగా తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు సంజయ్తో, బాబు నువ్వు నీ భార్య ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే నేను ఇంట్లో ఒంటరిగా ఏం చేయగలుగుతాను? నేను ఒంటరిగానే అయిపోతాను కదా అని కూడా కొడుక్కి వివరించి చెప్పడానికి ప్రయత్నించారు.
కానీ సంజయ్ అస్సలు వినే పరిస్థితుల్లో లేడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది పెద్ద నగరం, ఇంటి ఖర్చులు రోజు ఎంతుంటున్నాయో తెలుసా? రేపొద్దున మన పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా కట్టాలి. భార్య భర్త ఇద్దరూ సంపాదిస్తేనే ఈ రోజుల్లో ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. లేకపోతే ఒక్కళ్ళు సంపాదించిన సంపాదన ఏ మూలకొస్తుంది? చాలని జీవితాలు గడపాలి. నా స్నేహితుల భార్యలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీసులకు వెళతారు. వాళ్ళందరూ కూడా భర్తలకి సహాయంగా సంపాదించి పెడతారు. కాబట్టి నేను కూడా అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దీని అర్థం నా ఉద్యోగము, నా సంపాదన బాగోలేదని కాదు. నా భార్య సాధారణ గృహిణి మాత్రమే కాదు, ఆమె బాగా చదువుకున్న ప్రొఫెషనల్ అని తన స్నేహితులందరి ముందు, బంధువుల ముందు కూడా గర్వంగా చూపించుకోవాలనుకుంటున్నాడు సంజయ్. సంజయ్ పట్టుబట్టి మరీ ఉద్యోగం చేసే సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు ముందు వరకు అన్నపూర్ణమ్మ గారే ఇంటి పని, వంట పని అన్నీ చూసుకునేవారు. కోడలొచ్చిన తర్వాత కూడా ఆవిడికి ఎలాంటి సహాయం లభించలేదు సరికదా, ఆవిడికి ఇంకా పని పెరిగింది. కోడలు అస్సలు వంటగదిలో కూడా అడుగు పెట్టదు. ఇద్దరికీ పొద్దున్నే టిఫిన్లు, లంచ్ బాక్సులు రెడీ చేయాల్సి వచ్చేది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు, కొత్త కోడలు కదా, కాస్త టైం పడుతుందిలే, త్వరలోనే తన ఈ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది, నాకు సహాయం చేయడానికి తనంతట తానే వస్తుందిలే అనుకుని అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడూ సంధ్యని సహాయం చేయమని అడగలేదు. కానీ సంధ్యకి వంట చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాకుండా తన దగ్గర వంటగదిలోకి వచ్చే టైం కూడా లేదు. ఆమె ఎప్పుడూ ఆఫీస్ పనిలోనే బిజీగా ఉంటుంది. కాస్త ఇంటికొచ్చాక ఖాళీ టైం దొరికితే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. పర్వాలేదులే, కొడుకుతో పాటు కోడలు కూడా సంపాదిస్తుంది కదా, ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఎక్కడ పని చేస్తుందిలే, తనకి కాస్త తీరిక దొరికితే తనే నాకు సహాయం చేస్తుందిలే అనుకునేవారు అన్నపూర్ణమ్మ గారు. అయితే సంధ్య అస్సలు ఇంటి పనుల్లో సహాయం చేయాలన్న ఆలోచనతో ఉండేదే కాదు. అయితే ప్రియ మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఆఫీసులో సెలవులు తీసుకుని ఆమె ఇంట్లోనే ఉండేది. కానీ కనీసం వంటగదిలోకి అడుగు పెట్టేదే కాదు. అప్పుడు కూడా అన్నపూర్ణమ్మ గారు సంధ్యని అత్తగారిలా కాకుండా కడుపుతో ఉన్న పిల్లని కన్న కూతుర్లానే చూసుకునేవారు. ఏది కావాలో అడిగి మరీ చేసి పెట్టేవారు. సంధ్యకి అన్ని సేవలు చేసేవారు. కొన్ని రోజుల తర్వాత సంధ్యకి డెలివరీ అయ్యి కూతురు పుట్టింది. కొన్ని నెలలకే సంధ్య ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించింది. ఇప్పుడు ఇంటి పనులు, వంట పనులతో పాటు అన్నపూర్ణమ్మ గారిపై మనవరాలు ప్రియా బాధ్యత కూడా పడింది. అన్నపూర్ణమ్మ గారికి మనవరాలంటే చాలా ఇష్టం. మనవరాలి పనులన్నీ స్వయంగా ఆవిడే చేసేది. కొడుకు పెళ్లికి ముందే సంజయ్కి ఉద్యోగం రాగానే అన్నపూర్ణమ్మ గారు కొడుకుతో కలిసి సిటీలోనే స్థిరపడ్డారు. భర్త చనిపోవడానికి ముందే సిటీలో అన్నపూర్ణమ్మ గారి పేరు మీద ఇల్లు కొన్నారు. ఆ ఇంట్లోనే అన్నపూర్ణమ్మ గారు, సంజయ్ ఉండేవారు. పెళ్ళైన తర్వాత అన్నపూర్ణమ్మ గారు ఊరికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అమ్మా, ఊర్లో మాత్రం నీకెవరున్నారు అంటూ కొడుకు అన్నపూర్ణమ్మ గారిని తనతో పాటు సిటీలోనే ఉంచేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో అన్నపూర్ణమ్మ గారు ఒక వంట మనిషిలాగా, ఒక పని మనిషిలాగా, ఒక ఇల్లు తుడిచే మనిషిలాగా మాత్రమే ఉన్నారు. ఆవిడ ఇంటి పనులు చూసుకుంటూ మనవరాలను కూడా చూసుకునేది. క్రమక్రమంగా ఆవిడకి షుగర్ వచ్చింది. శరీరంలో అలసట మొదలైంది. ఆమెకు మోకాళ్ళ నొప్పులు కూడా మొదలయ్యాయి. ఇంటి పనులు చేయడానికి చాలా ఇబ్బంది అవటంతో ఇంట్లో పనులు చేయడానికి ఒక పని మనిషిని పెట్టారు. ఆ తర్వాత 2 ఏళ్లకి మళ్ళీ సంధ్య ప్రెగ్నెంట్ అయ్యింది. కొన్ని రోజులు ఆఫీస్లో సెలవులు తీసుకుంది. అయినా సరే ఇంట్లో ఉన్నా కూడా ప్రియని పట్టించుకునేది కాదు సంధ్య. ఇంటి పనులు, వంట పనులతో పాటు సంధ్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనవరాలి బాధ్యత అన్నపూర్ణమ్మ గారే తీసుకోవాల్సి వచ్చేది. అసలు సంధ్య రెండో బిడ్డను కనడానికి అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండియాలో పిల్లల పెంపకం చాలా ఖరీదుగా మారిపోయింది. ఒక బిడ్డను పెంచడమే కష్టంగా ఉంది. కాబట్టి 2 పిల్లల్ని ఎలా పెంచుతాం? వాళ్ళకి చదువులు చెప్పించాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి అని రెండో బిడ్డను కనడానికి నిరాకరించింది సంధ్య. కానీ సంజయ్ అస్సలు ఒప్పుకోలేదు. ప్రియ ఒంటరిగా ఉండకూడదని, తన తమ్ముడో చెల్లెలతోనో తను ఆడుకోవాలని, ఒకరికొకరు పెద్దయ్యాక కూడా
తోడుగా అండగా ఉంటారని సంధ్యకు వివరించి చెప్పాడు. సంధ్య, నేను కూడా మా అమ్మకు ఒక్కడనే కదా, ఇప్పుడు నాకు తోడు ఎవ్వరూ లేరు చూడు. మనకి ఇంకో బిడ్డ పుడితే ప్రియకు తోడుగా ఉంటారు కదా అని సంధ్యను ఒప్పించాడు. అప్పుడు సంధ్య, ఇద్దరు పిల్లలైతే మన ఖర్చులు పెరిగిపోతాయి, అన్ని రేట్లు పెరిగిపోయాయి. మన ఇంట్లో వంట మనిషి, పని మనిషి, వీళ్ళందరి జీతాలు కూడా పెరుగుతున్నాయి అని చెప్పగానే సంజయ్, ఖర్చులు పెరిగిపోతున్నాయంటే అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా, ఈ పనులన్నీ అమ్మే చూసుకుంటుంది అని చెప్పి చింటూ పుట్టిన తర్వాత వంట మనిషిని, పని మనిషిని పని మాన్పించేశారు. ఓ పక్క పెరుగుతున్న ఖర్చుల్ని మేనేజ్ చేయడం కోసం కొన్ని చోట్ల కటింగ్స్ మొదలు పెట్టారు. కానీ వాటి వల్ల అన్నపూర్ణమ్మ గారు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. కొడుకు కోడలికి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరూ తమ తమ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారు. కనీసం పిల్లల్ని పట్టించుకునే టైం కూడా లేదు. శని ఆదివారాలు సెలవులు వస్తే ఆ 2 రోజులైనా పిల్లల్ని చూసుకుందాం, పిల్లలతో టైం స్పెండ్ చేద్దాం అనే ఆలోచన వాళ్ళిద్దరికీ ఉండేది కాదు. సెలవు ఉంటే షాపింగ్లకు, సినిమాలకు, పార్టీలకి, మాల్స్కి తిరుగుతూ ఉండేవారు. శని ఆదివారాల్లో కూడా అన్నపూర్ణమ్మ గారే పిల్లలిద్దరినీ రోజంతా చూసుకుంటూ చాలా అలసిపోయేవారు. ఇంటి పని, వంట పని, పిల్లల పనితో కనీసం తనకి భోజనం చేసే టైం కూడా ఉండేది కాదు. అన్నపూర్ణమ్మ గారు ఇంకా ఆ మానసిక ఒత్తిడిని భరించలేకపోతున్నారు. పెళ్ళైన కొత్తలో కోడలు కొత్తగా ఇంటికొచ్చింది కాబట్టి తనకి ఇంటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, నేను కాస్త సహాయం చేస్తే ఏమవుతుందిలే అనుకున్నారు. ఆ తర్వాత తను గర్భవతి కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోవడం నా కర్తవ్యమే అనుకున్నారు. ప్రియా పుట్టిన తర్వాత మొదటి సంతానం, పిల్లల్ని ఎలా పెంచాలో కొత్తలో తల్లికి తెలియదు కదా అనుకున్నారు. ప్రియను కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత చింటూ కూడా పుట్టాడు. ఇప్పుడు కోడలు 2 పిల్లల్ని చూసుకుంటూ ఆఫీస్ పనిని, ఇంటి పనిని ఎలా చేస్తుందిలే అని ఆలోచించి తనేమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు వయసు పెరగడం వల్ల, అనారోగ్య కారణాల వల్ల అన్నపూర్ణమ్మ గారి తల మీద బరువు పెరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ ఇంట్లో పనులన్నీ చేయలేకపోతున్నారు. కొడుకు కోడలు ఎలాగైనా డబ్బు సంపాదించాలి, లేదంటే డబ్బుని ఎలాగోలా పొదుపు చేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు తప్ప అన్నపూర్ణమ్మ గారిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆమె కోసం కొడుకు గాని కోడలు గాని ₹1 కూడా ఖర్చు చేయలేరు. ఆమెకు ఆ ఇంట్లో 2 పూట్ల భోజనం మాత్రమే దొరికేది. కానీ అది కూడా ప్రశాంతంగా కాదు. మనవడు మనవరాలు అంటే అన్నపూర్ణమ్మ గారికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎలాగోలా పంటి బిగువున వాళ్ళిద్దరినీ చూసుకుంటూ ఉన్నాను అనే సంతృప్తితో ఇంటి పనులు, పిల్లల పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ బాధ్యతలన్నీ ఆమె మీదే పడిపోవడంతో ఆవిడ కూడా ఇప్పుడు భారంగా ఫీల్ అవుతున్నారు. ఒక ఆదివారం కొడుకు కోడలు ఇద్దరూ నిద్రలేచినప్పుడు అన్నపూర్ణమ్మ గారు కొడుకు కోడలితో తన గ్రామానికి వెళ్ళిపోయి నివసించాలి అని అనుకుంటున్నానని, ఇప్పుడు ఇక్కడ వాళ్లతో కలిసి ఉండడం తనకి ఇష్టంగా లేదని చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు తన కొడుకుతో, బాబు సంజయ్, ఈ మధ్యన నా ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు, నేను అస్సలు పని చేయలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బహుశా మన ఊరికి తిరిగి వెళ్ళిపోతే పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి వల్ల బహుశా నా ఆరోగ్యం మెరుగుపడొచ్చు. అందుకే నేను మన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్న సంధ్య అత్తగారికి బదులిస్తూ, గ్రామంలో మీకు భోజనం ఎవరు పెడతారు? ఇక్కడ మీరు ఇంట్లో కూర్చొని హాయిగా రోజు 4 పూట్ల ఫ్రీగా తింటున్నారు. ఊరికెళ్తే మీకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఊర్లో నివసించే వాళ్ళకి ఫ్రీగా ఏసీ గాలి, విలాసవంతమైన ఇల్లు, రూమ్లోనే అటాచ్డ్ బాత్రూము, ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి? అసలు మీరిప్పుడు ఊరికి వెళ్ళిపోతే ఇంటిని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇక్కడ మీకు ఫ్రీగా తిండి పెడుతూ కాస్త పిల్లల్ని చూసుకోమంటే తెగ బాధపడిపోతున్నారే. మీరేదో మాకు చాకరీ చేసేసినట్టు ఫీల్ అయిపోతున్నారే. మీకు ఇంట్లో అన్ని సౌకర్యాలు కల్పించి, అన్ని సౌకర్యాలు ఉన్న ఒక గది కూడా ఇచ్చాము. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి వస్తున్నారు. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఇంత కష్టపడుతున్నామే, మీరు మీ మనవడు మనవరాల్ని కూడా కనీసం ఇంట్లో ఉండి చూసుకోలేరా? మీకైనా ఇంట్లో అంత పనే ఉంటుంది. ప్రియ ఉదయాన్నే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం వరకు తన ఇంటికి రాదు.
అప్పటి వరకు మీరు చింటూని చూసుకుంటూ ఉండలేకపోతున్నారా అంది సంధ్య. ఆ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ గారికి హృదయం అంతా వేదనతో నిండిపోయింది. అమ్మ సంధ్య, నేను ఇక్కడేం ఫ్రీగా తినడం లేదు. మీరిచ్చిన ఏసీ గదిలో సకల సౌకర్యాలు అనుభవించడం లేదు. నేను ఉదయం 4ంటికి నిద్ర లెగిస్తే మళ్ళీ రాత్రి ఇంటి పనులన్నీ ముగించుకుని పడుకునేసరికి 11 అవుతుంది. నా గదిలో మీరు పెట్టిన ఏసీ, మీరుంచిన టీవీ, వాటి మొహాలు చూడడానికి కూడా కనీసం నాకు రోజులో కాసేపు కూడా టైం ఉండదు. నేను మీకోసం రోజుకి 2-3 సార్లు పాత్రలు కడుగుతాను. 2 పూట్ల ఉదయం టిఫిన్లు, సాయంత్రం స్నాక్స్ రెడీ చేస్తాను. 2 పూట్ల డిన్నర్లోకి, లంచ్లోకి వంటలు రెడీ చేస్తాను. మీకు లంచ్ బాక్సులు కట్టిస్తాను. మీ పిల్లలిద్దరినీ చూసుకుంటాను. ఉదయం మీరిద్దరూ ఆఫీసులకి, ప్రియా స్కూల్కి వెళ్ళిపోయేసరికి అందరికీ లంచ్ బాక్సులు కడతాను. ఆ తర్వాత ఇంటి పనులన్నీ చెయ్యాలి. ఇల్లంతా సర్దుకోవాలి. నాకు రోజులో 24 గంటలుంటే 20 గంటలకి సరిపడా పని ఉంటుంది. ఈ పనులన్నింటికీ మీరు పని మనిషిని పెట్టుకుంటే 15,000 లేనిదే ఏ పని మనిషి రాదు. పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెడితే కనీసం 10,000 ఇవ్వాలి. నేను మీకు నెల 25,000 రూపాయల డబ్బులు ఆదా చేస్తున్నాను. కానీ నువ్వు నాకు ఫ్రీగా తిండి పెడుతున్నానని ఆలోచించకుండానే మాట నేస్తున్నావు. నాకేం మీరు ఫ్రీగా తిండి పెట్టడం లేదు. మీరే ఫ్రీగా పని మనిషిగా నన్ను పొందుతున్నారు. నీ భర్తను పెంచడానికి, పోషించడానికి, చదువు చెప్పించడానికి నేను లక్షలు ఖర్చు చేశాను. నా జీవితాన్నంతా దారపోశాను. భర్త లేని ఒంటరి ఆడదాన్నైనా కష్టపడి రూపాయి కూడబెట్టి నా రెక్కల కష్టం మీదే నా కొడుకును పెంచాను. ఎంత చేసినా కూడా నీ భర్త, నువ్వు నన్ను జీవితాంతం కాలు కింద పెట్టకుండా పోషించినా కూడా, నా ఖర్చులన్నీ భరించినా కూడా నేను చేసిన పనులకి మీరు నా రుణం తీర్చుకోలేరు. కానీ ఈరోజు నేను తినే 2 పూట్ల భోజనానికి మీరు లెక్కలు కట్టి నాకు ఫ్రీగా భోజనం పెడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఆ భోజనాన్ని కూడా స్వయంగా నేనే వండుతాను. ఇప్పటి వరకు నువ్వు ఒక్క పూట కూడా నా కోసం ఏదైనా వంట చేసి నాకు తినిపించలేదు. ఒక్కసారి వంటగదిలోకి వెళ్ళి మీరు రోజు తినే టిఫిను, భోజనాలు, స్నాక్స్ ఎలా తయారవుతున్నాయో చూడు. రోజు పొద్దున్నే లేచి నేను వంటగదిలో వంట పూర్తి చేయడానికి ఎన్ని గంటలు నిలబడాల్సి వస్తుందో ఒక్కరోజు గమనించి చూడు. ఎంత కష్టపడితే మీరు రోజు తినే భోజనం తయారవుతుందో నీకే తెలుస్తుంది. వేరే వాళ్ళకి పేర్లు పెట్టడం, ఏదైనా ఒక మాట అనడం, పక్కవాళ్ళు ఎలాంటి కష్టమో లేకుండా మీ నీడలో సుఖపడిపోతున్నారని మీరు మాట్లాడడం చాలా ఈజీ. కానీ ఒక్కరోజు స్వయంగా నువ్వు ఆ పనులన్నీ చేసి చూస్తే వాటికి ఎంత కష్టపడాల్సి వస్తుందో నీకే తెలుస్తుంది. ఇన్నేళ్లలో నువ్వు ఒక్కసారి కూడా వంట చేయడానికి ప్రయత్నించలేదు. అలాంటప్పుడు వంట చేయడానికి ఎంత కష్టపడాలో, ఇంటి పనులు చేయడానికి ఎంత కష్టపడాలో మీకెలా అర్థమవుతుంది? వంట చేయడం మీ దృష్టిలో ఒక వ్యర్థమైన పని. మీ అందరి మీద నాకున్న ప్రేమకి, శ్రద్ధకి, ఈ ఇంటి పట్ల నాకున్న అంకిత భావానికి మీరు నాకు ఇచ్చిన బిరుదేంటో తెలుసా? నేను ఫ్రీగా ఇంట్లో పడి తింటూ మీ కష్టంతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాను అని. నేను మిమ్మల్ని, ఈ ఇంటిని నా సొంతంగా భావించాను. నా కొడుకుని, కోడల్ని, వాళ్లతో పాటు నా మనవడిని, మనవరాల్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ మీరు మీ అత్తగారిని ఫ్రీగా కూర్చుని తినే ఒక మనిషి అని పిలుస్తున్నారు. నిన్ను నా కోడలు అని, సంజయ్ని నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా కొడుకే నా కష్టం గమనించినప్పుడు నువ్వేం చేస్తావులే? నా కొడుకే నన్ను అర్థం చేసుకోలేదు. కొడుకే నాకు సొంతవాడు కానప్పుడు కోడలు మాత్రం సొంతదెలా అవుతుంది కదా? ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతే ఊర్లో నేను ఇబ్బందులు పడతాను అని మీరు ఫీల్ అవుతున్నారు కదా? నాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ నన్ను కొడుకు కోడలు కంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. మా అన్నయ్య కొడుకు రాజు ఉన్నాడు కదా, తను నోరారా నన్ను అత్త అని పలకరిస్తాడు. రోజు మన ఇంటి వైపు నుంచి వెళ్తున్నప్పుడల్లా నా యోగక్షేమాల గురించి ఆరా తీస్తాడు. మందులున్నాయా, లేవా, హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలా అని నన్ను అడుగుతాడు. చెకప్కి వెళ్ళాలంటే తనే నన్ను తీసుకెళ్తాడు. రాజుతో కలిసి నేను హాస్పిటల్కి వెళ్ళి రాగలను. నా సొంత అవసరాలన్నీ కూడా నా డబ్బులతోనే తీర్చుకోగలను. మీ నాన్నగారి పెన్షన్ నాకు ఎలాగూ వస్తుంది. నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు అంటూ మీ అందరి కోసం నేను ఇప్పటి వరకు చాలా చేశాను.
మీ ఇంట్లో ఒక విలువలేని బ్రతుకు బ్రతికాను. కానీ ఇకపై నేను ఇవన్నీ చెయ్యలేను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఊర్లో ఒంటరిగా ఉంటూ నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. ఇక నుంచి మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇల్లు కూడా నా భర్త స్థిరపరిచినప్పటికీ తల్లవడం వల్ల నేను నా పిల్లల్ని నిరాశ్రయం చేయలేను. మీరు నన్ను ఇంట్లో పని మనిషిని చేసినంత మాత్రాన నేను కన్నబిడ్డల మీద కసాయితనం చూపించలేను. కన్నతల్లి కష్టాన్ని కూడా గమనించలేని మీకు కొంచెం కూడా సిగ్గులేదు. మీ ఇద్దరూ నా కొడుకు కోడలు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుతో కుమిలిపోతున్నాను. నేను ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ వయసులో వంట పనులు, ఇంటి పనులు, పిల్లల పనులు ఎన్ని చేస్తున్నా నేను ఈ ఇంటి యజమానిని. నేను ఈ ఇంటికి వంట మనిషిని కాదు, పిల్లలకి ఆయాని కాదు. ఇక నుంచి మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే ఒక మనిషిని పెట్టుకోండి. ఇవన్నీ నేను ఇక భరించలేను. ఇన్ని పనులు ఇక నుంచి నేను చెయ్యలేను. ఇక నా ఖర్చుల విషయానికి వస్తే నేను మీ ఇద్దరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అడగను. ఎందుకంటే నాకు నా భర్త పెన్షన్ సరిపోతుంది. దాంతో నేను ప్రశాంతంగా బ్రతకగలను. సంధ్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి చింటూ ఆహారం కోసం, పానీయాల కోసం రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తావు. కనీసం ఒక్కసారి కూడా అత్తయ్య మీరు భోంచేశారా లేదా, టైంకి మందులు వేసుకుంటున్నారా లేదా అని అడగాలని నీకు అస్సలు ఆలోచనే ఉండదు. నీ భర్తని కని పెంచి పోషించి ఇంతటి వాణ్ణి చేసిన అత్తగారి పట్ల నీకు ఆ కర్తవ్యం కూడా లేదు అంటూ అన్నపూర్ణమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. సంజయ్ ఇంకా సంధ్య ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. వాళ్ళిద్దరికీ అసలు ఏమీ మాట్లాడడానికి అర్హత లేదు. వెంటనే సంధ్య ముత్తుకొచ్చి, అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి. మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి మేము ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇప్పుడు మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆఫీస్ పనులతోనే రోజంతా సతమతమయ్యే మేము ఇంటి పనులు, పిల్లల పనులు చూసుకోలేము. మమ్మల్ని క్షమించి మాతో పాటే ఉండమని కోడలు ప్రాధేయపడుతుంది. కానీ అన్నపూర్ణమ్మ గారు ఇక కొడుకు కోడలతో కలిసి ఉండడానికి అస్సలు సిద్ధంగా లేరు. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి తన సామాన్లన్నీ సర్దుకుని ఊర్లో ఉన్న ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఊర్లో తను బస్సు దిగగానే అన్నపూర్ణమ్మ గారి అన్నయ్య అన్నపూర్ణమ్మ గారిని చూసి చాలా సంతోషించాడు. ఆదరంగా పలకరించాడు. అన్నపూర్ణమ్మ గారి మేనల్లుడు రాజు గబగబా పనమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇల్లంతా శుభ్రం చేయించాడు. అన్నపూర్ణమ్మ గారు ఆ రోజంతా తన అన్న ఇంట్లోనే ఉన్నారు. తర్వాత రోజు కల్లా ఆ ఇల్లు, ఇంటి ప్రాంగణం అంతా శుభ్రం చేయించి రాజు తన మేనత్త కప్పచెప్పాడు. రాజుకి అన్నపూర్ణమ్మ గారంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రాజుని ఆవిడ చాలా ఆదరంగా చూసుకునేవారు. సంజయ్ని ఎంత ప్రేమించేవారో ఆవిడ రాజును కూడా అంతే ప్రేమించేవారు. అందుకే రాజుకి అన్నపూర్ణమ్మ గారంటే అంత ఇష్టం. ఆ రోజు నుంచి అన్నపూర్ణమ్మ గారు ఆ ఇంట్లో చుట్టూ తెలిసిన మనుషులతో చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నారు. కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ ఎప్పుడూ నిరాశ, నిస్పృహతో వయసుకు మించిన ముసల్దాన్లా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఊర్లో ఆవిడికి ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఏ పనికి వెనకాల తరిమేవాళ్లే లేరు, ఏ పనికి వంకలు పెట్టేవాళ్లే లేరు, ఆర్డర్లు వేసేవాళ్ళు, అజమాయిషీలు చేసేవాళ్ళు లేరు. ఆవిడ వయసులో కావలసినంత ప్రశాంతతను అనుభవిస్తున్నారు. మరో పక్క కొడుకు కోడలు పిల్లలతో ఆఫీస్ పనులతో సతమతమైపోతున్నారు. నమ్మకంగా ఇంట్లో పనిచేసే పనివాళ్ళు దొరకడం లేదు. పిల్లల్ని చూసుకునే ఆయాలు దొరకడం లేదు. ఆయాలు సరిగ్గా బాధ్యతగా వ్యవహరించక పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా నెల తిరిగేసరికి 25,000 పని మనుషులకి ఆయాలకే ఖర్చు అయిపోతున్నాయి. పైపెచ్చు పిల్లల హాస్పిటల్ బిల్లులు ఎక్స్ట్రా. ఇవన్నీ చూస్తూ ఉంటే సంధ్యకి పిచ్చెక్కిపోతుంది. అనవసరంగా ఇంటిని జాగ్రత్తగా చూసుకునే అత్తగారిని కనీసం పట్టించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసేశానని సంధ్య చాలా వీలవుతుంది. ఒకరోజు రాత్రి సంధ్య సంజయ్తో, ఏవండి మనిద్దరం వెళ్ళి అత్తగారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసుకుందాము. ఇంటి పనికి, వంట పనికి పని మనిషిని పెట్టుకొని ఇల్లంతా నేను చూసుకుంటాను. ఆవిడ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అన్ని పనుల్లో నేను ఆవిడకి సహాయం చేస్తాను. శని ఆదివారాల్లో కూడా పార్టీలు, ఫంక్షన్లు అని తిరగకుండా పిల్లల్ని చూసుకుంటూ ఆవిడకి విశ్రాంతి కలగజేస్తాను.
ఆవిడ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకుంటాను. ఎలాగైనా సరే ఈ విషయాలన్నీ ఆవిడకు అర్థమయ్యేలా చెప్పి ఆమెను మనతో పాటు తీసుకొచ్చేసుకుందాం అంటూ భర్తను అడిగింది. భార్యాభర్తలిద్దరూ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి బాధపడుతున్నారు. ఇల్లంతా చూసుకునే అన్నపూర్ణమ్మ గారిని దూరం చేసుకున్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. ఎలాగైనా సరే ఆమెను తిరిగి తీసుకొచ్చుకోవాలి అని ఆరాటపడుతున్నారు. మనవడు మనవరాలు మీద ఉన్న ప్రేమతో అన్నపూర్ణమ్మ గారు ఎలాగైనా నలుగురు వెళ్ళి కన్నీళ్లు కారిస్తే ఆవిడ కరిగిపోయి తిరిగొస్తుందని కొడుకు కోడలు ఆశపడుతున్నారు. తర్వాత ఆదివారమే అన్నపూర్ణమ్మ గారి కొడుకు కోడలు మనవణ్ణి మనవరాల్ని తీసుకుని అన్నపూర్ణమ్మ గారిని బ్రతిమాలి మళ్ళీ తిరిగి ఒప్పించి ఇంటికి తీసుకొచ్చుకోవడానికి బయలుదేరి వెళ్లారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు ఇంటెడు చాకరీ చేస్తూ ఉంటే ఏం చేశారే, మేం ఫ్రీగా తిండి పెట్టాం, సకల సౌకర్యాలు కల్పించామని మాత్రమే కొడుకు కోడళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంట్లో ఉదయం మొదలుకొని రాత్రి వరకు పనిచేసే తల్లి కష్టం ఏ బిడ్డకి కనిపించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది? ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు కొడుకు కోడలతో రావడానికి ఒప్పుకుంటారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఆశతో కారులో బయలుదేరారు తల్లి కోసం నలుగురు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? అన్నపూర్ణమ్మ గారు కొడుకు కోడల్ని క్షమించి తిరిగి కొడుకు కోడలతో కలిసి ఉండడానికి సిటీకి రావడానికి ఒప్పుకుంటారని మీరు భావిస్తున్నారా? అన్నపూర్ణమ్మ గారు కొడుకు కోడలతో తిరిగి రావడమే కరెక్టా, లేదంటే సంతోషంగా ప్రశాంతంగా తమ వృద్ధాప్యాన్ని తన సొంత ఊర్లో సొంత మనుషుల మధ్య తన యోగక్షేమాలు కనుక్కునే వాళ్ళ మధ్యలోనే బ్రతకడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.